స్టూడెంట్స్, మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో తప్పనిసరిగా మనం ప్రీవియస్ పేపర్లు కొన్ని చూద్దాం. సో అందులో భాగంగా ఒక ప్రీవియస్ పేపర్ ఈరోజు చేద్దాం. మీరు చూడండి. తప్పనిసరిగా మీరు ప్రీవియస్ పేపర్లు కరెక్ట్గా చేస్తే మీరు ఈజీగా మనం మ్యాక్సిమం అవే ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఎందుకంటే రిపీటెడ్ అవుతుంటాయి. ఎప్పుడైనా ప్రీవియస్ పేపర్లు మనం కొన్ని పేపర్లు చేస్తే మ్యాక్సిమం అవే ప్రాబ్లమ్స్, కాకపోతే మోడల్స్ మ్యాథ్స్ కాబట్టి కొన్ని నెంబర్స్ మారుస్తుంటాడు. సేమ్ క్వశ్చన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏ టాపిక్ నుండి ఎక్కువ వస్తున్నాయి ఆ టాపిక్ మనం జస్ట్ ప్రిపేర్ చేస్తే ఈజీగా మనం గెట్ ఇన్ అయిపోవచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ప్లీజ్ 1 by 1 చెప్పిన క్లాస్ కరెక్ట్ వినండి. ఏమైనా డౌట్ వస్తే అడగండి. తర్వాత కొన్ని మోడల్స్ చెప్తున్నప్పుడు కరెక్ట్గా స్టెప్పులు చూడండి. ఎందుకంటే లుక్ ఎట్ ద బోర్డ్. మామూలుగా ఏదో చెప్తాను కదా సార్చుకోకుండా ఏ స్టెప్ ఎలా వేస్తానని చూస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. తర్వాత మనం చేసినప్పుడు అది చేయొచ్చు. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్ చూసుకుంటే ఫస్ట్ వన్ సింపుల్గా ద ప్రొడక్ట్ ఆఫ్ 5 into x plus 4 plus 6y ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. ఇక్కడ నేను ఏబిసిడీలు ఇచ్చాడు. సో నేను ఇవి చెప్పట్లేదు, డైరెక్ట్గా ప్రాబ్లం చేసేస్తాను. ఓకేనా? ఏబిసిడీలు చెప్తే మనకి చాలా టైం ప్రాసెస్ అవుద్ది. సో నేను డైరెక్ట్గా ప్రాబ్లం చేస్తాను. అలాంటి మోడల్ పేపర్లు 2-3 చేసుకుంటే మనకి ఐడియా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ టు అని అన్నాడు. సో దీనికి ఆన్సర్ ఏంటి? డైరెక్ట్ మనం ప్రొడక్ట్ అన్నాడంటే ఎప్పుడైనా గుణించడం అనేది. ఒక ప్రొడక్ట్ అంటే మనం మల్టిప్లై చేయాలనేది. 5 చేత మొత్తం సంఖ్యని మల్టిప్లై చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు 5 చేత ఎలా మల్టిప్లై చేయాలి. చూడండి, ఇచ్చిన సంఖ్య నుండి ప్లస్ చూసుకుంటే చూడండి, ఇది ఇంటూలో ఉన్నట్టుగా బ్రాకెట్ ఉందంటే ఇంటూలో మనం ఉన్నట్టుగా ఒకసారి చూసుకుంటే 5 into x 5x ప్లస్ 5 into 4 5 into 4 ఎంత ఉంది? 5 4 20 ప్లస్ 5 into 6 5 6 30. ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్లు వేయాలి, మైనస్ ఉంటే మైనస్ వేయాలి. 5 6 30 అంటే 30y. మన ఆన్సర్ అయితే 30y. చూడండి, ఇది మన ఆన్సర్. 5x plus 20 plus 30. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద సంథింగ్ ఏదో ప్రొడక్ట్ ఆఫ్ ద 3 into x plus 6 minus 3y ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3y ఎగ్జాంపుల్ లెట్స్ సీ. ఓకే, కొన్ని చూస్తే మనకు అర్థం. 3 చేత అంటే చూడండి, 3 చేత మనం మల్టిప్లై చేయాలి. 3x అంటే 3x, 3 6 3 6 ఎంత 18, 3 6 మైనస్ 3 3 9y. అది మన ఆన్సర్. 9y అనేది మన ఆన్సర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏది ఇచ్చాడో చేస్తాను, దానికి కొన్ని ఎగ్జాంపుల్ చూస్తాను. 2-3 ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇవి ఇచ్చిన 2x into 3 plus 4y. మనం ఎలా చేయాలి? 2x into 3 అంటే 2x అంటే 2 3 6 అంటే 6x. డైరెక్ట్గా వేస్తాను. 2 4 8 8xy. ఇది మన ఆన్సర్. 8xy ఇది మన ఆన్సర్. Let us see another example. We see that I want to give the another example, please. Next one, for example 4 x y 3z x plus y 3z. మళ్ళీ ఏం చేయాలి? దీనిలో 4 చేత 4x 4 చేత 4y నార్మల్ అంతా 12z. ఓకే, నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -4 చూడండి. 4x మైనస్ 4 16 16y చూడండి, 4 16
ప్లస్ 4 మూల 12, 12 12 అంటే మైనస్ నుండి మైనస్లో వేయాలి, ప్లస్ ఉంటే ప్లస్లో వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ చూద్దాం. If x by 22 is equal to 8 by 11 అయితే ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. మనం ఏం కట్టాలి? ఫైండ్ దెన్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్ వాల్యూ మనం కట్టాలి. ఎక్స్ వాల్యూ ఎలా కట్టాలి చూడండి. ఎక్స్ వాల్యూ మనం కట్టాలి. మీకు లాస్ట్ టైం చెప్పాను, ఇవి డినామినేటర్లో ఉన్నప్పుడు మనం ఇటు తీసుకురావచ్చు, డినామినేటర్ నుండి ఇటు తీసుకొస్తే ఎక్స్ కదా, ఎక్స్ని ఇక్కడ ఉంచితే చూడండి 22 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22 తీస్తే 8 into 22 మల్టిప్లై అవుతుంది. చూడండి 22 తీసుకుపోతే క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 చేత 11 ఎందుకు పోతుంది? 11 రెళ్ళు పోతుంది కదా. సో 8 రెళ్ళ 16. ఎక్స్ అనేది మనకి ఆన్సర్. ఎక్స్ అనేది 16 వచ్చింది మనకి ఆన్సర్. ఎక్స్ అనేది 16 వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఓకేనా? అనదర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బై 36 is equal to, for example, 3 by 9 or 3 by 9 or in ఏదైనా వేసుకోవచ్చు 3 by 4, ఎనీథింగ్ ఏదైనా 3 by 4. ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉంచుతాం? ఈ 36 మనం ఏం చేయాలి? ఇటు తీసుకోవాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. 3 into 36 by 4. ఇప్పుడు 4 చేత చూడండి. 4 ఎంతలో? 36. 4 చేత 4 6 4 7 4 8 30 4 9 36 4 9 36 9 ఎంత? 27. ఎక్స్ వాల్యూ ఎంత? 27. ఎక్స్ వాల్యూ ఎంత? 27. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. అక్కడ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ వై ఇవ్వచ్చు, జెడ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు కూడా. ఓకేనా? వై వాల్యూ ఇవ్వచ్చు. వై ఫర్ ఎగ్జాంపుల్ వై ఇచ్చాడు అనుకోండి. వై ఇచ్చి ఇక్కడ వై ఇచ్చి వై డివైడెడ్ బై 48 ఈజ్ ఈక్వల్ టు 11 డివైడెడ్ బై 12 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలన్నా 48ని మనం అటు తీసుకెళ్ళాం. వై కావాలి కాబట్టి, వై వాల్యూ మనకు కావాలి కాబట్టి 48ని తీసుకెళ్తాం. వై ఎక్కడ ఉంచుకుంటే 48 into 11 by 12. ఇందులో క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి. దీని ఇది వస్తుంది, ఇది వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి. పంచ చూస్తే 12 ఎందులో 12 4 48, 12 36, 12 48, 11 ఎంత? 11 44. ఇది మన ఆన్సర్. 11 40 అది ఆన్సర్. సో ఎగ్జాంపుల్ ఇంకోలాగా, ఒకవేళ ఇట్లా కాకుండా రివర్స్ అంటే ఎటు ఇచ్చినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు ఇలా చేసాం, వేరేలో ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 22y ఈజ్ ఈక్వల్ టు చూడండి 22y ఈజ్ ఈక్వల్ టు 11/6. 11/6 చూడండి. ఇప్పుడు y వాల్యూ కావాలి మనకి. y వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఏం చేయాలి? అటు తీసుకుపోవాలి. అంటే 22 చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి. దీన్ని ఇటు దీన్ని తీసుకురావాలి. ఈక్వల్ మధ్యలో ఉంది కదా, క్రాస్ మల్టిప్లికేషన్. చూడండి 22 into 6 ఈజ్ ఈక్వల్ టు y నుండి తీసుకెళ్తే 11 into y. ఫస్ట్ స్టెప్ చూడండి. ఈ వాల్యూని ఇటు తీసుకొచ్చిన, ఈ వాల్యూని ఇటు తీసుకెళ్ళాను, ఈక్వల్ టు. సో చూడండి నెక్స్ట్ తర్వాత 22 into 6 చూడండి. ఈ వాల్యూని మనం ఇటు పంపిస్తే ఏమవుద్ది? ఈ వాల్యూని మనం ఇటు పంపిస్తే ఇంటూలో ఉంది కాబట్టి చూడండి, ప్రొడక్ట్లో ఉంది కాబట్టి, ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం అక్కడ పంపిస్తే ఏమవుతుంది అంటే డెనామినేటర్ కింద వస్తుంది. అంటే by 11 y ఉంది. ఓకేనా? by 11 11 చేత 11 రెళ్ళ అంటే 6 రెళ్ళ 12 ఈక్వల్ టు y వాల్యూ అంతా 12. అంటే ఇట్లా కూడా చేయొచ్చు. ఓకేనా? అంటే ఎట్లా ఇచ్చినా ఈ వాల్యూని మనం ఎలా చేయాలి? ఈ క్రాస్ మల్టిప్లికేషన్ తెలిస్తే సరిపోద్ది. క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి మనకు తెలిస్తే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చూడండి a/b ఈజ్ ఈక్వల్ టు x/y ఉన్నాను. a/b ఈజ్ ఈక్వల్ టు x/y. క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి. దీన్ని ఇటు తీసుకురావాలి. అంటే
ఏవై ఇంటూ బీని తీసుకొస్తే ఎక్స్ బి. మనకేం కావాలి ఇప్పుడు వై కావాలంటే వై చేయొచ్చు, ఎక్స్ కావాలంటే ఎక్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వై కావాలనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి బై ఏ వస్తుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి బై ఏ వస్తుంది. లేదా ఎక్స్ కావాలనుకోండి, ఎక్స్ బీని తీసుకొస్తే ఏవై బై బి వస్తుంది. ఇట్లా కూడా చేయాలి. అంటే ఇది మన క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి అంటే తెలిస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ హూజ్ హైయెస్ట్ ఈజ్ 21 సెంటీమీటర్స్ అండ్ బేస్ రేడియస్ ఈజ్ 14 సెంటీమీటర్. డైరెక్ట్గా నేను 14 సెంటీమీటర్ డైరెక్ట్గా చూడండి చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏం చేసే హూజ్ హైట్ ఈజ్ 21. దీని యొక్క హైట్ అనేది ఏం చేసిందంటే హూజ్ హైట్ ఈజ్ 21 cm. cm అంటే సెంటీమీటర్, 21 cm. అండ్ base means radius. Base radius is 14. Base radius is సెంటీమీటర్లో 14 సెంటీమీటర్. మనం ఇప్పుడు ఏం కట్టాలి? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కట్టాలి. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఆల్రెడీ మనకి సిలిండర్లో మీకు మెజరేషన్స్లో చెప్పినప్పుడు సిలిండర్స్ గురించి చెప్పాను. ఇది సిలిండర్, మన ఇంట్లో సిలిండర్ కాదు, ఇది సిలిండర్. దీనికి చూడండి, ఇది సిలిండర్ అయితే ఇది ఏమవుతుంది? ఇది హైట్ అవుతుంది, హెచ్ హైట్ అవుతుంది. డైరెక్ట్ నేను చెప్పేస్తాను ప్రాబ్లమ్స్. తర్వాత చూడండి, ఇక్కడ నుండి మనం ఇక్కడ చేసుకుంటే డ్రా చేసి చూడండి, ఇది 0. ఇది సర్కిల్ అనుకుంటే ఇక్కడ నుండి ఎక్కడికి ఇది రేడియస్, ఇది హైట్. మనకి హైట్ తెలుసు, ఇది రేడియస్. ఇది సార్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ని ఎలా చేయొచ్చు? మనకి సర్కిల్ తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఇది ఇలా సర్కిల్స్ రూపాయి కాయిన్స్ ఇట్లా 1 by 1 అలాగా పేర్చుకుని పోతుంటే, ఇలా 1 by 1 అలా పేర్చుకుంటే ఏమవుతుంది? మనకి ఒక చూడండి టైర్స్ పడతారు కదా, కొన్ని టైర్ షాపులు అంట టైర్స్ అలా పెట్టినప్పుడు ఎలా ఉంటుంది? ఇలా వెళ్తుందా లేదా? అంటే ఇది ఒక సిలిండర్ కింద ఏర్పడుతుందా లేదా? అంటే కొన్ని టైర్స్ అలా పెట్టినప్పుడు, కొన్ని సర్కిల్ పెట్టినప్పుడు ఒక సిలిండర్ ఏర్పడుతుందా లేదా? అంటే దీని యొక్క సిలిండర్ ఈజీగా ఫార్ములా ఏంటంటే డైరెక్ట్గా చూడండి, మామూలు సర్కిల్ ఫార్ములా ఎంత? సర్కిల్ యొక్క చూడండి, ఈ సర్కిల్ యొక్క ఫార్ములా ఏంటంటే మామూలుగా ఏరియా చూడండి πr². కానీ ఎన్ని ఉన్నాయి అలాగా? చూడండి ఎన్ని సర్కిల్ ఉన్నాయి ఇలా అట్లా చూసుకుంటే మనకు తెలియదు. అంటే హెచ్ సర్కిల్ అంటే హెచ్ అంటే ఇప్పుడు దీని వాల్యూమ్ మనకు ఫైండ్ అవుట్ చేయలేక. అంటే సిలిండర్ వాల్యూమ్ డైరెక్ట్గా ఎలా చేయొచ్చు? సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr²h. ఇది మనకు వస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. πr²h మనకు వస్తే ఈజీగా ఫైండ్ అవుట్. πr²h ఆల్రెడీ హెచ్ ఏమి ఇచ్చాడు మనకి? హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్లు ఇచ్చాడు. హెచ్ ఎంత ఇచ్చాడు? 21 సెంటీమీటర్. ఈ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు? ఆర్ ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు. 21 ఇచ్చాడు, ఆర్ 14 ఇచ్చాడు. మనకి రేడియస్ 14 తెలుసు, హెచ్ 21 తెలుసు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయగలం లేదా? సో రెండు వాల్యూస్ తెలిసిపోయి మనం ఫైండ్ అవుట్ చేయగలం లేదా? ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి చెక్ చేద్దాం. దాన్ని బట్టి πr²h వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ πr²h. ఇప్పుడు πr²h అంటే అంటే మీకు తెలుసు ఎంత? 22/7. ఇది రెండు విధాలుగా చెప్పొచ్చు. పైనే మనం డిగ్రీస్లో చెప్పాలనుకుంటే 180 degrees చెప్తారు. పైనే
180 డిగ్రీ చెప్తారు. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అని చేసినప్పుడు కూడా 22/7 అని చెప్తారు. ఓకేనా, 22/7. సో చూడండి, 22 × 7 ఆర్ అంటే ఎంత తెలుసు, 14. ఎన్నిసార్లు ఉన్నాయి స్క్వేర్ అంటే 14 ఆల్రెడీ తెలుసు మీకు, 256. సో మనకు అలా కాకుండా సింప్లిఫికేషన్ 21 వేస్తే చూడండి, 8 చేత మనం 7 ఎంత 14, 7 ఇప్పుడు మనం గుణించడమే. చూడండి, 2 4 8 8 8 అంటే డైరెక్ట్గా నేను ప్రాబ్లం చేయట్లేదు. చూడండి, 2 చేత గుణిస్తే 2 1 2, చూడండి 2 1 2 2 4, 14 × 22, 14 × 22. నెక్స్ట్ ఇవన్నీ మొత్తం టోటల్ గుణిస్తే, ఈ టోటల్ మనం గుణించుకుంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చి 12936. మీరు చేయాలనుకుంటే 42 × 14 ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 4 2 8, చూడండి ఇది ఫస్ట్ ఇచ్చేయండి. 4 2 8, 4 16, 1 2 2, ఓకేనా, అంటే 18 అంటే 1, 4 1 4 అంటే 5. అంటే మీరు వచ్చి చూడండి 588 × 22. షార్ట్ కట్ లాస్ట్ టైం చెప్పాను. 2 8 16, 6 1 2 8 16, 16 2 8 16 32 2 కలిపితే ఎంత, 1 కలిపితే 3, ఇక్కడ 3 ఉంది. తర్వాత ఈ మళ్ళీ మనం 3 ఒకసారి ఈ 3 కలిపి గుణించాం. మరలా ఇవన్నీ గుణిస్తే 8 13 13 26 ప్లస్ 3 26 3 అంటే ఎంత 9. తర్వాత మొత్తం టోటల్ 5 2 10, 10 2 కలిపి ఎంత 12. డైరెక్ట్ నేను షార్ట్ కట్ చేశాను, మీరు కూడా చేసుకోండి. సార్ నాకు ఇలా రాదా అంటే మీరు ఇంకా షార్ట్ కట్ అంటే 5 8 8 × 2 × 11 కూడా చేసుకోవచ్చు. 11 చేతి చేసి తర్వాత 2 చేతి గుణిస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, ఈజీ ప్రాసెస్ మెథడ్, ఈజీ ప్రాసెస్. మీకు మెయిన్ గుణించడం కాదు, ఇది చేయడం తెలియదు. ఇది తెలిస్తే మీకు ఈజీగా 5r²h. నెక్స్ట్ ఒకవేళ వాడు కర్వ్డ్ ఏరియా అంటే ఒకసారి కర్వ్డ్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఇది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అడుగుతాడు. కర్వ్డ్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అడిగినప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ మనకి సర్కిల్కి యొక్క 2πr ఏది పెరిమీటర్, చుట్టుకొలత ఎంత 2πr పెరిమీటర్, వైశాల్యము. ఓకేనా, ఏరియా అంటే వైశాల్యము, పెరిమీటర్ అంటే చుట్టుకొలత. చూడండి ఇప్పుడు చూసుకుంటే 2πr అనుకుంటే దీని యొక్క ఏరియా ఏమవుతుంది 2πrh. టోటల్ సర్ఫేస్ అంటే మనం ఇలా సిలిండర్ ఉంటే ఒక కర్వ్డ్ ఏరియా కడతాం, కానీ టోటల్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అనుకుంటే మొత్తం సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా చూసుకుంటే డైరెక్ట్గా 2πr × h+r డైరెక్ట్గా మనం ఇలాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2πr × h+r. ఎప్పుడైనా వాడు వాల్యూమ్, సిలిండర్ ఆఫ్ వాల్యూమ్ అంటే πr²h. ఒకవేళ జస్ట్ కర్వ్డ్ ఏరియా అంటే 2πrh. ఒకవేళ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr × h+r అని పెట్టాలి. 2πr × h+r. సార్ ఇది ఎట్లా వచ్చిందంటే చూడండి, ఈ కర్వ్డ్ ఏరియా 2πrh ప్లస్ ఇది ఒకటి కదా ప్లస్ 2πr². ఈ సర్కిల్ యొక్క ఏరియా 2πr అంటే πr² 2πr అంటే 2π × 2πrని కామన్ తీస్తే h+r. మీకు చాలా ఇంపార్టెంట్. ఇవి డైరెక్ట్గా వేస్తారు క్వశ్చన్లో. ఓకేనా, h+r ఐడియా ఉందా, వచ్చిందా? టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr × h+r. ఓకేనా, ఎలాగొచ్చిందంటే చూడండి, ఇది కర్వ్డ్ ఏరియా. సో ప్లస్ కర్వ్డ్ ఏరియా అంటే ఈ సర్కిల్ ఉంటుంది కదా, ఈ సర్కిల్ అంటే πr², ఇది πr² అంటే 2πr. ఈ 2π బయట కామన్ తీస్తే చూడండి, ఇక్కడ 2π కామన్ తీస్తే h ప్లస్ ఇక్కడ r మిగులుతుంది. ఓకేనా, 2πr × h+r. చాలా ఇంపార్టెంట్, ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్
నెక్స్ట్ కూడా మనం చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్గా ఇచ్చాడు వాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూసిన ఇఫ్ 15x plus 2 is equal to minus 5x minus 18, then x value you have to find the x value. x value ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి ఒకసారి. x value ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. 15x plus 2 is equal to ఫస్ట్ స్టెప్ minus 5x minus 18. ఎక్స్ఎల్ని ఒకటి తీసుకొస్తాం. ఓకేనా, ఎక్స్ఎల్ని ఒక పక్క తీసుకొస్తాం. చూడండి 5x ఉంది, 5x తీసుకొస్తే ఏమవుతుంది 15x. ఈ మైనస్ ఇక్కడికి వస్తే ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. ఇట్లా మనం దీన్ని తీసుకొస్తే ఓకేనా. సో మీరు ఏదైనా ఉంటారు 5x తీసుకొస్తే ప్లస్ 5x ఈక్వల్ టు 2 తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ 18 ఇక్కడ ఉంది, 2 తీసుకొని మైనస్ 2 అవుతుంది. 15 ప్లస్ 5 యాడ్ చేస్తే 20x ఈక్వల్ టు 18 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది మైనస్ 20. చూడండి మైనస్ 18 ఉంది, మైనస్ 2 ఉంది. సో రెండు యాడ్ చేయాలి అంటే మైనస్ 20. సో ఎక్స్ ఇక్కడ గుణిస్తే ఇది ప్రొడక్ట్లో ఉంది కదా, ఎక్స్ ఇక్కడ గుణిస్తే ఇంటూలో ఉంది కాబట్టి 20ని తీసుకొస్తే మైనస్ 20/20. ఇది మన ఆన్సర్. సో ఆల్రెడీ అందరికీ తెలుసు 20 పోతే x ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఇట్లా క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 20x plus 20x plus 10 is equal to 5x minus 5. ఒకసారి చెక్ చేయాలి. సింపుల్గా చూద్దాం. ఇది ఒకటి ఇచ్చాడు వాడు. మనం ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి. ఈ 20xని ఏం చేయాలన్నా ఇటు తీసుకురావాలంటే 20x మైనస్ 5x ఈక్వల్ టు ఇక్కడ -5 ఉంది కాబట్టి ఈ 10 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది -10. ఇక్కడ ప్లస్ ఉంది కదా, +10 అటు తీసుకొస్తే ఏమవుతుంది -10 అవుతుంది. సో 20 అండ్ -5 అంటే 20లో -5 తీస్తే ఎంత 15x ఈజ్ ఈక్వల్ టు -5 -10. -5 అవుతుంది -15 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు -15/15. సేమ్ మనం 15లో పెట్టిపోతే ఏమవుతుంది -1 ఆన్సర్. 15 1 జాలి -1 x. ఎనదర్ క్వశ్చన్ ఒకసారి 12x plus 5 is equal to 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 next 6x minus 6x plus for example 5x. 12x plus 5 is equal to 6x. So something 39 ఏదో సంథింగ్ 20 ఏదో 30. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడండి ఎక్స్లన్నీ ఒకటి మనం తీసుకురావాలి. ఇక్కడ 12x ఉంది. సో ఈ 6xని తీసుకొస్తే -6x. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ +13 కదా. సో +5 ఇది తీసుకొస్తే -5. ఇప్పుడు చూడండి దీంట్లో పోతే ఏమవుతుంది 12x నుండి 6x పోతే 6x ఈజ్ ఈక్వల్ టు 13లో అయిపోతే ఎంత చూడండి 8. 13లో చూడండి 3 ఇంకా అయిపోతే 8. 13లో 5 తీస్తే 8 అంటే x ఈజ్ ఈక్వల్ టు 8/6. ఆన్సర్ చూడండి 2 చేతులు చూస్తే 2 4 2 3 అంటే 4/3 అనేది మన ఆన్సర్. 4/3 అనేది మన ఆన్సర్. ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు మనం
ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అందరి క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద వాల్యూ ఆఫ్ sin 30 degrees. మీకు లాస్ట్ టైం మీకు ట్రిగోనోమెట్రీలో చెప్పినప్పుడు త్రికోణమితిలో మీకు ఒక డైరెక్ట్గా ఫార్ములా చెప్పాను. సింపుల్గా మీరు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. అయితే చూసుకుంటే అంటే ఎదుటి భుజము, ఆసన్న భుజము, కర్ణము. ఆసన అంటే దగ్గరగానే, ఎదురు అంటే దీనికి ఎదురుగానే. థీటా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇది 90 degrees కలిగి ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees అంటే ఎదుటి భుజము, ఆసన్న భుజము, కర్ణము. ఎదురు భుజము, ఆసన్న భుజము, కర్ణము. ఇది ఈ ఫిగర్ని బట్టి మీకు ఆల్రెడీ తెలుసు సైన్ థీటా అంటే ఏంటి. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆపోజిట్. అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు చూడండి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అట్లాగే tan థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. కాబట్టి చూడండి దీనికి కొట్టుకుపోతే ఆపోజిట్ బై సైన్ థీటా అంటే ఆపోజిట్ బై ఇది అడ్జసెంట్. ఎప్పుడైనా సైన్ చూసినప్పుడు ఇవి రెండు చూడాలి, సైన్ థీటా. కాస్ థీటా చూసినప్పుడు ఇవి రెండు చూడాలి, tan థీటా చూసినప్పుడు ఇవి రెండు చూడాలి. ఓకేనా? ట్యాన్ ఇది బై ఇది, సైన్ ఇది బై ఇది, కాసు ఇది బై ఇది. ఓకేనా? ఇది బై ఇది చెక్ చేసుకోవాలి. ఇది బై ఇది మీకు కాసు, సైన్ ఇది బై ఇది, ట్యాన్ ఇది బై ఇది. ఇట్లా మనం చెక్ చేసుకోవాలి ఈజీగా. దీనికి ఫార్ములా ఆల్రెడీ అందరికీ తెలుసు. సైన్ థీటా, కాస్ థీటా, 0 degrees అంటే నేను ఒక మీకు పట్టికలు చాలా చెప్పాను. ఆ పట్టికల గురించి చూస్తే డైరెక్ట్ పట్టిక నేను వేస్తాను. చూడండి ఒకసారి. ఇది అందరికీ తెలుసు. సైన్ థీటా 0, 30, 40, 60, 90 degrees అనుకుంటే సైన్ థీటా 0, 1/2, 1/√2, √3/2. చూడండి సైన్ 30 అడిగితే సైన్ 30 1/√2, సైన్ 45 1/√2. చూడండి సైన్ 60 √3/2, 91. కాస్ థీటా 0, 1 అంటే కాస్ థీటా 0 అయితే 1, కాస్ 30 అయితే √3/2. ఇది ఆల్రెడీ తెలుసు. అంటే ఒక్క ఫార్ములా తెలిస్తే ఈజీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇది మన సైకిల్, ఇది గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. ఇందులో డైరెక్ట్ మీకు ఇస్తాడు, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు. డైరెక్ట్ సైన్ థీటా అంటే tan 45 అడిగితే 1, tan 60 degrees √3, tan 30 1/√3. అలాగే సైన్ అడుగుతుంది, లేదా కాస్ 45 degrees అట్లా పడుతుంది. వీటిలో ఎలా మనం గుర్తుంచుకోవాలి? ఇది సింపుల్గా మనం ఒక స్ట్రక్చర్ వస్తే 0, సైన్ 0, ఒక స్ట్రక్చర్ వస్తే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కానీ దీన్ని ఇంకా సింపుల్గా ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, గుర్తుంచుకోవాలనేది నేను జస్ట్ 2 ఫిగర్లతో చెప్తాను. చూడండి 2 ఫిగర్లతో నేను చెప్తాను. 2 ఫిగర్లు మనం ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే సింపుల్గా చూడండి 1, 2, √3. ఎప్పుడైనా ఏ ట్రయాంగిల్ అయినా తప్పనిసరిగా మనం చూసుకుంటే తప్పనిసరిగా అది 180 degrees కలిగి ఉంటుంది. ఏదైనా 180 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 degrees ఇది కలిగి ఉందంటే ఆల్రెడీ ఇది ఎన్ని degrees కలిగి ఉంటుంది అంటే 30, 60 అంటే 3 hours 180 degrees అవుతుందా లేదా? తర్వాత చూడండి ఇక్కడ 90 అనుకుంటే 45 అంటే 180 degrees అవుతుందా లేదా? అంటే ఇట్లా మనం వేసుకోవచ్చు. లేదా ఇక్కడ 30 degrees వేసుకోవచ్చు. దీని ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ కావాలనుకోండి, సైన్ థీటా 30కి ఆపోజిట్ 1/2, సైన్ 30 ఆపోజిట్ ఎంత 1/2. అదే కాస్ 30 degrees డైరెక్ట్ కాస్ 30 మనం చూసుకుంటే కాస్ 30 ఎంత √3/2 అంటే ఎక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. √3/2 అంటే మనకి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్. ఇది మనం గుర్తుంచుకుంటే ఈజీగా చేసేవచ్చు. ఒకవేళ 45, ఒకవేళ tan 45 1/1 1 కదా, tan 45 degrees అన్నాడు అనుకో. tan 45 1/1 కదా, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అంటే ఎదురు భుజం ఆసన భుజం కదా. 1/1 అంటే ఎంత 1. అలా ఏదైనా